రోలెక్స్ కంపెనీ మనలాంటి వాళ్ళకి వాచెస్ అమ్మదు. రోలెక్స్ వాళ్ళు ఏదైనా వాచ్ కస్టమర్ కొనే ముందు వాళ్ళ రోలెక్స్ పర్చేసింగ్ హిస్టరీని చూస్తారు. అంటే ఇంతకుముందున ఎంత ప్రైజ్‌లో రోలెక్స్ వాచ్ వాడిండు, ఇప్పుడు ఏ ప్రైస్‌ది వాడుతున్నాడు అని చెప్పేసి చూస్తారు. ఒకవేళ మనం ఫస్ట్ టైమ్ కొంటున్నట్టయితే మన సోషల్ స్టేటస్ ఎలా ఉంది అని చెప్పేసి చెక్ చేస్తారు. మార్కెట్‌లో ఏం బిజినెస్ చేస్తారు, సోషల్ మీడియాలో ఈయన క్రేజ్ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు. మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ 1-2 ఏళ్ల పాటు వెయిటింగ్ పీరియడ్ పెట్టి తర్వాత మనకి ఇంత రెస్పెక్టెడ్‌గా చేయికి వాచ్ తొడిగిస్తారు. ఎందుకు ఇట్లా చేస్తారంటే రోలెక్స్ వాచ్ అనేది డిమాండ్ అండ్ సప్లై మీద రెడీ అవుతది. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ వాళ్ళు చాలా తక్కువ వాచెస్ తయారు చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మీరు 10 లక్షలు పెట్టి వాచ్ కొన్నారు. రేపు పొద్దున దాన్ని అమ్మాలనుకుంటే ఆ వాచ్‌కుండే ప్రెజెంట్ డిమాండ్ వల్ల 2 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ అక్కడ ఎందుకు వెయిట్ చేయాలని చెప్పేసి మీ దగ్గర ఎక్కువ ప్రైస్ ఇచ్చి కొంటారు. అలా మీరు 10 లక్షలు పెట్టి వాచ్ కొంటే అమ్మేటప్పుడు 15 లక్షలు, 20 లక్షలు పెట్టి కూడా కొంతమంది కొంటారు. రోజర్ ఫెడరర్ లాంటి సెలబ్రిటీస్‌తో మాత్రమే యాడ్ క్యాంపెయిన్ చేపిస్తూ కొంతమందికి మాత్రమే వీళ్ళ వాచ్ అమ్ముతది.